గురుగారు, మంత్రం కానీ అక్షరం లేదు, ఔషధం విలువలేని మొక్క లేదు అని అంటారు కదా, దీనిని కొంచెం వివరంగా తెలియజేస్తారా? పూర్వకాలంలో పెద్దలు చిన్నారి బాలబాలికలకు ప్రతిరోజు సాయంత్రం వేళన కొన్ని నీతి శ్లోకాలు, ధర్మ శ్లోకాలు బోధించేటటువంటి వారు. అలాంటి శ్లోకాలలో ఒక శ్లోకం ఈ శ్లోకం: అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభ. ఇది ఆ శ్లోకం. పూర్వం ఒక మంత్రి గారు రాజుగారిని ఏదో ఔషధ సేవనం చేసే అవసరం ఏర్పడడంతో, రాజుగారి కోసం ఏర్పడడంతో ఒక వైద్యుడి కోసం చిన్న ప్రకటన చేశాడు. వచ్చిన వారిలో ఎవరైనా ఏదైనా ఒక నిరుపయోగకరమైనటువంటి మొక్క తీసుకువస్తే అలాంటి వారే ప్రధాన వైద్యులు అంటూ ప్రకటించారు. ఆ ప్రకటనలో ప్రతి వ్యక్తి ఏదో ఒక మొక్క ఇది నిరుపయోగం అంటూ తెచ్చారు. ఒకే ఒక వ్యక్తి ఊరికే వచ్చాడు, అలా నిరుపయోగకరమైన మొక్క అంటూ ఏదీ లేదండి, నేనేమీ చేయలేను అనడంతో మంత్రి గారు ఆ వ్యక్తినే ప్రధాన వైద్యుడిగా నియమించారు. ప్రతి ఔషధం, ప్రతి మొక్క అనుబంధం కలిగి ఉంటాయి. అసలు ఔషధ రూపం పొందని మొక్క అంటూ ఈ ప్రపంచంలో లేదు. ఇది ఎలాగో మంత్రం కానటువంటి అక్షరం, ధ్వని కూడా అలాగే లేదు. ఈ రెండు ఎంత ప్రామాణికములో అయోగ్య పురుషో నాస్తి. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక యోగ్యత ఉంటుంది. ఇతడు ఎందుకు పనికిరానివాడు అని ఎవరినైనా సంబోధించే సమయంలో కూడా గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పాలి. పనికిరాని విషయంలో ఇతడు ప్రజ్ఞ కలవాడు అని చెప్పాలి అంటుంది ధర్మశాస్త్రం. కనుక యోజకస్తత్ర దుర్లభ. ఆలోచించే వ్యక్తి ఎవరిలో ఏ ప్రయోజనం ఉంటుందో తెలుసుకొని ఆ ప్రయోజనంతో ఆ వ్యక్తిని గౌరవించాలి. ఏ ప్రయోజనం లేకుండా జీవితాన్ని గడపడం కూడా ఒక వ్యక్తి ప్రయోజనం. ఇంత సూక్ష్మంగా ధర్మం బోధిస్తుంది కనుక ధర్మం తెలిస్తే ఆ వ్యక్తికి కోపం రాదు, సదా చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాడు. మూలం ఏమిటి అంటే అమంత్రమక్షరం నాస్తి, మంత్రగాని అక్షరం లేదు. అలాగే నాస్తి మూలమనౌషధం, ఔషధ విలువలు లేని మొక్క లేదు. ఇవి ఎంత సత్యమో ప్రయోజనం లేనటువంటి మనిషి కూడా ఈ లోకంలో లేడు. ఇది కూడా పరమ సత్యం. తెలుసుకోవాలంతే.